ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నా అన్నవారు లేక ఎవరు ఆదరించక సంచారం చేస్తూ ఆ వృద్ధురాలు ఆ పల్లెకు చేరింది. ఆ వృద్ధురాలిని ఆ పల్లె జనం హక్కున చేర్చుకుంది. తోడుగా మేమున్నామంటూ ఆదరించింది. ఆ వృద్ధురాలు ఉండేందుకు గూడు లేక చావిడే నివాసంగా మార్చుకొని భిక్షాటన చేస్తూ జీవనం సాగించింది. గ్రామస్తులు కూడా ఆదరించి అన్నం పెట్టారు. ఆమెకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకున్నారు. చావిడి రాములమ్మగా పిలుచుకుని ఆ వృద్ధురాలికి ఆప్యాయతను పంచారు. అనారోగ్యానికి గురైతే సహకారం అందించారు. ఆమె మృతి చెందితే గ్రామస్తులే కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కన్నవారే కనుకరించని నేటి సమాజంలో గ్రామస్తులు అన్ని తామే గ్రామ అతిథి రాములమ్మకు అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రాంసాన్పల్లిలో జరిగింది. అందోల్ మండలం రాంసాన్పల్లికి 25 ఏళ్ల కిందట వృద్ధురాలు రాములమ్మ వచ్చి గ్రామ చావిడిలో తలదాచుకున్నారు. అప్పట్లో ఆరోగ్యం సహకరించడంతో గ్రామంలో ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ జీవనం సాగించారు. పల్లె ప్రజలు ఆమెను గ్రామ సభ్యురాలుగా భావించి ఆమె ఆకలి తీర్చారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె శుక్రవారం రాత్రి చావిడిలోనే మరణించారు. గ్రామస్తులంతా ఏకమై డబ్బులు సేకరించి వైకుంఠ రథంలో ఊరేగించి శనివారం ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. మా ఇంట్లోని సభ్యురాలు మృతి చెందితే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామో అలాగే చేశామని గ్రామస్తులు పేర్కొన్నారు. Thank you.